నరేంద్ర మోడీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులారిటీ కలిగిన లీడర్స్ లలో ఈయన ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. టాప్ 10 వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో కూడా ఈయన మొదటి స్థానంలో ఉంటాడు. ఎంతో మంది అపోజిషన్ లీడర్స్ కూడా ఈ మోడీని కలియుగ శకుని అని కామెంట్ చేశారు. ఇప్పటికీ కూడా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు ఇండియా అనేక సెక్టార్లలో ర్యాపిడ్ గా డెవలప్ అవుతూ వచ్చింది. వేరే లీడర్స్ రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు ఇండియాని చిన్న చూపు చూసేవి. అలాంటిది మోడీ పాలనలో మాత్రం ప్రపంచ దేశాలు ఇండియాతో సంబంధాలు కలుపుకోవడానికి ట్రై చేస్తున్నాయి. 2014 నుండి ఇప్పటి వరకు మోడీ అమలు చేసిన పథకాలు ఏంటి, అవి ఇండియాని ఎలా మార్చేశాయి, ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాపులర్ లీడర్ గా మోడీ ఎలా ఎదిగాడు, ఇండియా అన్ని సెక్టార్లలో అంత ర్యాపిడ్ గా డెవలప్ అవడానికి మోడీ వాడిన స్ట్రాటజీస్ ఏంటి, రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. नरेंद्र दामोदर दास मोदी బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా 2014 లో నమామి గంగే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దీనికోసం 20,000 crores ఇన్వెస్ట్ చేసింది. గంగా నదిని పొల్యూషన్ లేకుండా చేసి పరిరక్షించి దానికి మున్పటికలు తేవడానికి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. 100కు పైగా సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి సర్ఫేస్ క్లీనింగ్, జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్, ప్రాపర్ శానిటైజేషన్, ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం. ఈ స్కీమ్ లో 24,000 కంటే ఎక్కువ ఛాలెంజెస్, 26,000 కంటే ఎక్కువ యాక్టివిటీస్ జరిగాయి. అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, తమన్నా ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ పార్టిసిపేట్ చేశారు. మా స్కూల్లో కూడా ఎవ్రీ సాటర్డే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ జరిగేది. మా పీటీ సార్ అయితే మాతో గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయించేవాడు. జన్ ధన్ యోజన, పేదవారికి వెనుకబడిన తరగతుల ప్రజల కోసం ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఇందులో దాదాపుగా 51 crores కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయబడ్డాయి. ఇందులో దేశవ్యాప్తంగా దాదాపుగా 200 crores వరకు డబ్బు జమ అయ్యింది. 2015 లో డిజిటల్ ఇండియా స్టార్ట్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలోని ప్రతి ఒక్క సెక్టార్ ని డిజిటలైజ్ చేయడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రాంగ్ చేయడం. దీని ద్వారా ఆధార్ కార్డు లో పేరు, అడ్రస్ నుండి డిజిలాకర్, ఈ సిగ్నేచర్ వరకు ఇలా ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా సరే మనం ఆన్లైన్ లోనే చేసుకోగలుగుతున్నాం. సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్, పంట పొలాలలోని మట్టి యొక్క నాణ్యత ఎలా ఉందో టెస్ట్ చేసి గవర్నమెంట్ నుండి ఒక సాయిల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఇది రైతులకు చాలా బాగా ఉపయోగపడింది. స్టార్ట్అప్ ఇండియా మూవ్మెంట్, కొత్త ఐడియాస్ తో కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకునే వారి కోసం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం. ట్యాక్స్ బెనిఫిట్స్, రీసెర్చ్, టెక్నాలజికల్ గా హెల్ప్ చేసి న్యూ స్టార్ట్అప్ ని సపోర్ట్ చేయడం. 2016 డిమానిటైజేషన్, నవంబర్ 8న అర్ధరాత్రి 12 గంటల నుండి 500,000 రూపీస్ నోట్స్ పనిచేయవని స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి మోడీ పాపులారిటీ ఈ డెసిషన్ తోనే పెరిగింది. అప్పటి వరకు మోడీ అంటే చాలా మంది ఓల్డ్ పీపుల్స్ కి ఎవరికి తెలియదు. కానీ నోట్ల రద్దు తర్వాత చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు మోడీ అంటే ఎవరో తెలిసింది. ఈ 5,000 and 1,000 రూపీస్ నోట్లు రద్దు చేసి దాదాపుగా 1,00,000 కోట్ల వరకు బ్లాక్ మనీని పట్టుకున్నారు. ఉరి సర్జికల్ స్ట్రైక్, 2016 సెప్టెంబర్ 18న ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ స్థావరాలపైన 4 టెర్రరిస్టులు అటాక్ చేస్తారు. ఇందులో 19 మెంబర్స్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోతారు. దీనిపై ఇండియన్ గవర్నమెంట్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఆర్మీ సోల్జర్స్ అందరికి టోటల్ పవర్స్ ఇచ్చేసింది. దీని తర్వాత మన ఇండియన్ కమాండోస్ POK ని క్రాచ్ చేసి టెర్రరిస్టులని వెతికి మరీ చంపేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్ లో 38 మంది టెర్రరిస్టులు, 2 పాకిస్తాన్ జవాన్లు కూడా చనిపోయారు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దేశంలో పేద మహిళలు ఉన్న ఇళ్లకు దాదాపుగా 99 కోట్ల కంటే ఎక్కువ ఫ్రీ LPG కనెక్షన్స్ ఇచ్చారు. ఈ పథకాన్ని WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మెచ్చుకుంది. 2017 భారత్ మాలా ప్రాజెక్ట్, 24,000 కిలోమీటర్స్ రోడ్ తో 550 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తో ఈ నేషనల్ హైవే ని లింకప్ చేశారు. 50 న్యూ నేషనల్ కారిడార్స్ ని కూడా బిల్డప్ చేశారు. దీని ద్వారా రోడ్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ లో దేశ ఎకనామీ బిల్డ్ అవడంలో ఎంతో ఉపయోగపడింది. PM సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, దేశంలో చిన్న చిన్న విలేజ్ లలో ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం. 2018 ఆయుష్మాన్ భారత్, PM జన్ ఆరోగ్య యోజన, వలరబుల్ పొజిషన్ లో ఉన్న పేద ప్రజలకు 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశారు. ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన, దీని ద్వారా దాదాపుగా 10,000 కంటే ఎక్కువ మెడికల్ ఔషధి కేంద్రాలను వ్యాపారంగా పెట్టుకున్నారు. గవర్నమెంట్ అప్రూవ్డ్ కాబట్టి ప్రైవేట్ మెడికల్ షాప్స్ కంటే చాలా తక్కువ ధరకే ఈ కేంద్రాలలో మందులు దొరుకుతాయి. नरेंद्र दामोदर दास मोदी 2019 లో ఆర్టికల్ 370 and 35A ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కలిపారు. ఇలా చేశాక మోడీ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాడు. దేశంలో కూడా చాలా మంది దీనిని సమర్థించారు. ట్రిపుల్ తలాక్ యాక్ట్, ముస్లిం మతంలో ఏ భర్తకైనా తన భార్య నచ్చకుంటే 3 సార్లు తలాక్ 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 అంటే విడాకులు గ్రాంటెడ్ అయిపోతాయి. దీని ద్వారా మహిళలకు చాలా అన్యాయం జరుగుతుందని దీనిని ఇల్లీగల్ చేశాడు. ఎవరైనా సరే కోర్టుని అప్రోచ్ అయ్యి ఇద్దరి అంగీకారంతో లీగల్ గా డైవర్స్
తీసుకునేలా చేశాడు. జల్ జీవన్ మిషన్ ఈ స్కీమ్ ద్వారా 2 లక్షల విలేజ్లలో దాదాపుగా 13 కోట్ల ఇళ్లలో వాటర్ ఫెసిలిటీ వచ్చేలా చేశాడు. 2020 దేశవ్యాప్తంగా కోవిడ్-19 లాక్డౌన్ ని పెట్టాడు. కోవిడ్ టెస్టింగ్, ట్రేసింగ్, పీఎం కేర్ ఫండ్ ని శాంక్షన్ చేశాడు. ఆరోగ్య సేతు యాప్ ని లాంచ్ చేసి కరోనా వైరస్ ని ఎఫెక్టివ్లీ మేనేజ్ చేశాడు. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. 2021 ప్రపంచ దేశాలు కోవిడ్-19 వైరస్ కి టీకాని కనిపెట్టలేక సతమతం అవుతుంటే ఇండియన్ బయోటెక్ ద్వారా వైరస్ కి కోవాక్సిన్ టీకాని కనిపెట్టి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు టీకాని పంపిణీ చేశాడు. అమెరికా, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక, బ్రెజిల్, ఈజిప్ట్ వంటి అనేక దేశాలకు ఈ టీకాని పంపిణీ చేశాడు. దీంతో మోడీ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ గా ఎదిగాడు. అంతేకాకుండా మన ఇండియాకి ఎంతో రెస్పెక్ట్ కూడా పెరిగింది. 2022 ఆపరేషన్ గంగా రష్యా యుక్రెయిన్ మధ్య వార్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ చిక్కుకుపోతారు. ఉక్రెయిన్ వార్ లో చిక్కుకున్న 22,500 స్టూడెంట్స్ ని ఇండియాకు విజయవంతంగా తీసుకొస్తారు. 2023 న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ని కంప్లీట్ చేశారు. ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉండి 12,072 సీట్స్ కెపాసిటీ దీనిని బిల్డ్ చేశారు. ఇక చివరిది 2024 అయోధ్య రామ్ మందిర్. దీనికోసం ఎంతో మంది హిందువులు పోరాటం చేసి వారి ప్రాణాలను త్యాగం చేశారు. 500 సంవత్సరాల హిందువుల కళ మోడీ పాలనలో నెరవేరింది. 2024 జనవరి 22 రోజున అయోధ్య రామ జన్మభూమి అయిన రామ మందిరాన్ని గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సంవత్సరం ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ చిన్న వీడియోలో అన్ని టాపిక్స్ ని కవర్ చేయలేకపోతున్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.